గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. దిస్ ఇస్ మమతా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు, వ్యూహాలతో సిద్ధమైన అధికార విపక్షాలు. ప్రచారం ముగిసింది, ప్రలోభానికి తెరలేచింది. వరంగల్, ఖమ్మంలో ఓటర్లను ఆకర్షించే పనిలో పార్టీలు. ఉల్లి నిల్వలపై టీ సర్కార్ నియంత్రణ, అనుమతుల్ని పొందాలంటూ షరతులు. రింగింగ్ బెల్స్ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. ఒక్కో ఫోన్ 3,600 రూపాయలకు సప్లై చేశామన్న యాడ్కామ్. ప్రో కబడ్డీ ఫైనల్లో నేడు అమితుమి పాట్నాతో తలపనున్న యుమాంబా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. నవ్యాంధ్ర ఏర్పాటు తర్వాత ఇవి 7వ సమావేశాలు. ఈ నెలాఖరు దాకా సమావేశాలు కొనసాగుతాయి. ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత 2 సభలకు విడివిడిగా సభా వ్యవహారాల సలహా సంఘాలు సమావేశమై అజెండాను ఖరారు చేస్తాయి. 10వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇవాళ గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆదివారం సాధారణ సెలవు, సోమవారం మహాశివరాత్రి కావడంతో సెలవిచ్చారు. మంగళవారం సభ తిరిగి ప్రారంభమవుతోంది. అమరావతిలో వివిధ అవసరాలకు భూముల్ని కేటాయించింది సిఆర్డీఏ. మొత్తం భూములను 20 జోన్లుగా విభజించి కేటాయింపుల్ని జరిపింది. నివాస ప్రాంతాల కోసం 12,600 ఎకరాలు, కాలుష్య రహిత పరిశ్రమలకు 2,091 ఎకరాలు, రహదారుల నిర్మాణం కోసం 6,680 ఎకరాలు, విద్యా సంస్థల కోసం 2,342 ఎకరాలు, పరిపాలనా కేంద్రం కోసం 319 ఎకరాలు, వాణిజ్య అవసరాల కోసం 3,500 ఎకరాలను కేటాయించింది. 6,900 ఎకరాలను రక్షిత ప్రాంతాలుగా పేర్కొంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ రేపు జరుగుతూ ఉంది. శుక్రవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. చివరి రోజు అన్ని పార్టీల అగ్రనాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. 2 నగరాల్లో ఎన్నికల కోసం భారీగా భద్రతా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా పటిష్ట ఏర్పాట్లను చేశారు పోలీసులు. డబ్బులు, మద్యం పంచే అవకాశం ఉండడంతో తాత్కాలిక చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. ఉల్లి డీలర్ల లైసెన్సులు, నిల్వ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. జనాభా ఆధారంగా నిల్వ పరిమాణాన్ని నిర్దేశించింది. 10 లక్షలకు పైగా ఉన్న నగరాల్లో ఒక్కో వ్యాపారి 75 క్వింటాళ్లు, పట్టణ ప్రాంతాల్లో 40 క్వింటాళ్లు, గ్రామాల్లో 30 క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చు. ప్రతి ఉల్లి వ్యాపారి ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు కొనరాదని, వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్మరాదని హెచ్చరించింది. ధరలు ఎక్కువగా ఉంటే రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం వాయిదా పడింది. మంచినీటి ఎద్దడితో పాటు స్థానిక సమస్యలపై విస్తృతంగా చర్చించాలన్నది అజెండా. అయితే ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ రోజు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నందున మీటింగ్ వాయిదా పడింది. ఉపరాష్ట్రపతి నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నగర ప్రథమ పౌరుడి హోదాలో మేయర్ కూడా ఆయన వెంట ఉండాలి గనక వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది జీహెచ్ఎంసీ. తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కొనసాగుతూ ఉంది. అక్కడక్కడ దట్టమైన మేఘాలు ఉండడంతో పగటి ఉష్ణోగ్రతల్లో కొద్దిపాటి హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. నిన్న నిజామాబాద్, అనంతపురం, కర్నూలులో 37 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అయితే కొంకణ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అధిక ఫీజుల్ని వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నోటీసుల్ని అందుకున్న వాటిలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, సంఘమిత్ర, విద్యారణ్య, ఓక్రిడ్జ్ తో పాటు చిరాగ్, డివిఆర్ మెరిడియన్, అభ్యుదయ, జాన్సన్, శాంటేరియా స్కూళ్లు కూడా ఉన్నాయి. విద్యాసంస్థల ప్రతినిధులు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రామిరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంలో జరుగుతాయి. క్యాన్సర్ తో బాధపడుతున్న వెంకటరెడ్డి నిన్న చనిపోయారు. జిల్లా కాంగ్రెస్ నేతలతో పాటు అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటారు.
గాంధీ ఆసుపత్రిలో స్టాఫ్ క్యాంటీన్ కు తాళాలు పడ్డాయి. దీంతో నర్సులు తిప్పలు పడుతూ ఉన్నారు. క్యాంటీన్ విషయంలో విద్యార్థులకు ప్రిన్సిపల్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. మెస్ ఫీజులు చెల్లించలేదంటూ క్యాంటీన్ కు ప్రిన్సిపల్ తాళం వేశారని ఆరోపిస్తూ ఉన్నారు నర్సింగ్ విద్యార్థులు. వెంటనే తెరిపించాలంటూ ఆసుపత్రి ఆవరణలో ధర్నా చేశారు. అయితే ఇప్పటిదాకా ప్రిన్సిపల్ కానీ ఉన్నతాధికారులు కానీ ఈ విషయంపై స్పందించలేదు. బంగారు ఆభరణాలపై సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు బంద్ కొనసాగిస్తూ ఉన్నారు. హైదరాబాద్ బేగం బజార్, అబిడ్స్, బషీర్బాగ్ తదితర ప్రాంతాల్లో షాపులను మూసివేసిన వ్యాపారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్ తీసుకునే నిర్ణయం ప్రకారం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వ్యాపారులు స్పష్టం చేశారు. నెల్లూరు పాత జైలు ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర జైళ్ల శాఖ ఉద్యోగుల క్రీడా పోటీలు ముగిశాయి. హోంమంత్రి చినరాజప్ప బహుమతిని ప్రదానం చేశారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలోని జైళ్లను ఆధునికీకరిస్తామని చెప్పారు చినరాజప్ప. రోహిత్ వేముల మృతికి నివాళిగా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో క్యాండిల్ ర్యాలీ జరిగింది. వర్సిటీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు నినదించారు. స్టూడెంట్స్ తో పాటు ప్రొఫెసర్లు, రోహిత్ తల్లి రాధిక, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. తన కొడుకు మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు రాధిక. తమలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకుండా రోహిత్ చట్టాన్ని తేవాలని విజ్ఞప్తి చేశారామె. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లుకు ఐడీబీఐ బ్యాంకు నోటీసులు ఇచ్చింది. 422,22,22,00,000 రూపాయల బకాయిల్ని 2 నెలల్లో ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. లేదంటే మిల్లును బహిరంగ వేలం వేస్తామని హెచ్చరించింది. ఆసియాలోనే అతిపెద్ద మిల్లుగా గుర్తింపు పొందిన సిర్పూర్ పేపర్ మిల్లుపై తీవ్రమైన అప్పుల్లో కూరుకొని పోయింది. 18 నెలలుగా ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అప్పులు తీర్చేందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం, మిల్లు యాజమాన్యం బ్యాంక్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించినా కూడా ఉపయోగం లేదు. నెల్లూరులో జిల్లాలో దోపిడీ దొంగలు ఒక మహిళను హత్య చేశారు. పాతూరు దళితవాడలో శ్రీనివాసరెడ్డి ఇంటిని లూటీ చేసేందుకు ప్రయత్నించారు. ఆధార్ పరిశీలన కోసం వచ్చామంటూ ఇంట్లోకి ప్రవేశించి అదును చూసి సర్దైపోయారు. శ్రీనివాసరెడ్డి భార్య ఒంటి మీదున్న బంగారాన్ని లాక్కోబోయారు. ఎదురు తిరిగిన మహిళపై కత్తులతో దాడి చేసి అక్కడే ఉన్న చిన్నారులను, వృద్ధురాల్ని కూడా కత్తులతో పొడిచి బీభత్సవం చేశారు. కత్తిపోట్లతో శ్రీనివాసరెడ్డి భార్య చనిపోగా ఆయన తల్లి, పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్లో 2 పోకిరీలు చితకబాదారు స్థానికులు. మండి బజార్ ఉర్దూ స్కూల్కు వెళ్తున్న అమ్మాయిని 4-5 రోజులుగా వెంబడిస్తూ వేధిస్తూ ఉన్నారు 2 కుర్రాళ్లు. ఈసారి పోకిరీల ప్రవర్తన శృతి మించిపోవడంతో బాలిక కేకలు పెట్టింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆకతాయిల్ని పట్టుకుని వీరబాదుడు బాది పోలీసులకు అప్పగించారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు అధికారులు. గద్వాల్ నుంచి డీసీఎంలో కర్ణాటక రాయచూరుకు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతూ ఉన్నాయి. ఈ క్రమంలో పౌర సరఫరాల అధికారులు దాడులు విస్తృతం చేశారు. ఇతర రాష్ట్రాలకు బియ్యం తరలిపోకుండా గట్టి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఒక యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. 50 అడుగులపై నుంచి దూకడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. మత్స్యకారులు వారిని రక్షించడానికి ప్రయత్నించినా కూడా అప్పటికే ప్రాణాలు పోయాయి. ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని భావిస్తూ ఉన్నారు పోలీసులు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తూ ఉన్నారు.
నల్గొండ జిల్లాలో గౌరీకుంట స్టేజ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరొక నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ధవళేశ్వరపురంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తూ ఉండగా వీళ్లు ప్రయాణిస్తున్న ఆటో ట్రాక్టర్ను ఢీకొట్టింది. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రకటన విడుదలైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరికి స్కెడ్యూల్ ప్రకటించారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ. ఆయా రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 5 రాష్ట్రాల్లో దాదాపు 11 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఏప్రిల్ 4 నుంచి మే 16 దాకా 6 దశల్లో 7 రోజుల పాటు ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన కొద్దిసేపటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈసారి కాంగ్రెస్ తో సహా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించారు. 45 మంది మహిళలు, 57 మంది మైనార్టీలకు ఈసారి టికెట్లను ఇచ్చారు. శారదా చిట్స్ స్కామ్ లో నిందితుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రా ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. టీఎంసీ టికెట్లను దక్కించుకున్న ప్రముఖుల్లో బెంగాల్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ లక్ష్మీ రతన్ శుక్లా, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ దాల్మియా, ఇండియన్ ఫుట్బాల్ టీం మాజీ కెప్టెన్ భూటియా ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గురు, శుక్రవారాల్లో 3 విడతలుగా జరిగిన ఎదురుకాల్పుల్లో 3 జవాన్లు చనిపోగా 14 మంది గాయపడ్డారు. ఓ మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, మరో 10 మంది దాకా గాయపడి ఉంటారని పోలీసులు చెబుతూ ఉన్నారు. సుక్మా జిల్లా దుబ్బనర్కా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో కోబ్రా దళం జవాన్లు చనిపోయారు. గాయపడ్డ జవాన్లలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దశాబ్దాలుగా బస్తర్ అటవీ ప్రాంతంలో సమాంతర పాలనను కొనసాగిస్తున్న మావోయిస్టుల అంతు చూసేందుకు కోబ్రా దళాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. దేశ సరిహద్దుల్లో బయటపడిన 30 అడుగుల సొరంగం ఉగ్రవాదులు దాడి చేయడానికి చేసిన కుట్రలో భాగమని నిర్ధారించింది సరిహద్దు భద్రతా దళం. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద 10 అడుగుల లోతులో 30 అడుగుల పొడవైన సొరంగాన్ని గుర్తించారు. దీని ద్వారా దేశంలోకి ప్రవేశించి దాడి చేయాలని ఉగ్రవాదులు కుట్ర పన్ని ఉంటారని చెబుతూ ఉన్నారు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు. సొరంగాన్ని గుర్తించిన వెంటనే దాన్ని ఒక పక్క మూసివేసి బయటకు రావడానికి అవకాశం లేకుండా చేశారు. మధ్యప్రదేశ్ విదిశాలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూతురు రికీ వివాహం ఘనంగా జరిగింది. రికీ ఒక అనాథ. చిన్నప్పుడే శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమెను దత్తత తీసుకున్నారు. విద్యా బుద్ధుల్ని చెప్పించారు. ఇప్పుడు ఘనంగా పెళ్లి చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలంతా హాజరయ్యారు. ఢిల్లీలో ట్రాన్స్జెండర్స్ వినూత్న నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన వారిని అధికారులు అవహేళన చేశారు. అప్లికేషన్ కూడా ఇవ్వలేదు. దీంతో వాళ్ళు ఢిల్లీ రోడ్లపై భిక్షమెత్తి నిరసన తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వాచ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. వివాదం కారణంగా ఆయన ఇటీవల వాచ్ ని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు. ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయాన్ని వదలడం లేదు. సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీలు పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. కృష్ణ జింకల వేటకు సంబంధించి అక్రమ ఆయుధాలను ఉపయోగించిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జోధ్పూర్ కోర్టు సమన్లను జారీ చేసింది. మార్చి 10న సల్మాన్ వాంగ్మూలం నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. సాక్షుల్ని మళ్లీ విచారించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను అక్కడి జిల్లా సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణలో సల్మాన్ ఖాన్ గత ఏప్రిల్ 29న కోర్టులో హాజరై తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. అమెరికాలో 50% మంది పిల్లలు పేదరికంలోనే జీవిస్తూ ఉన్నారని ఒక సర్వే తేల్చింది. ఆర్థిక అస్థిరత, పేదరికం దేశవ్యాప్తంగా ఉన్న 31 మిలియన్ల మంది పిల్లలపై, అంటే 50% మందిపై ప్రభావం చూపిస్తూ ఉందని ఈ రిపోర్టులో వెల్లడైంది. ప్రస్తుతం ఉన్న నమ్మకాలకు, పిల్లల భవితకు ఇవి సవాళ్లు విసురుతూ ఉన్నాయి. పౌష్టికాహారం, ఆరోగ్య బీమా పథకాలని ఇలాంటి పిల్లలకు అందించేందుకు కృషి జరుగుతోంది. నివేదికల ఆధారంగా చూస్తే 2008 నుంచి 2014 వరకు పేద పిల్లల సంఖ్య 18% పెరిగింది. శరణార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సిరియా స్మగ్లర్లకు కోర్టు కఠిన శిక్షను విధించింది. గత ఏడాది టర్కీలోని బోడ్రమ్ నుంచి గ్రీస్లోని కోస్కు వెళ్తూ ఉండగా పడవ మునిగి ఆయిలాన్ ఖుద్దీతో పాటు అతని సోదరుడు గాలిబ్, తల్లి రిహాన్ సహా 5గురు చనిపోయారు. ఆయిలా మృతదేహం టర్కీ తీరానికి కొట్టుకువచ్చిన ఫోటో ప్రపంచాన్ని కన్నీరు పెట్టించింది. ఈ కేసులో 2 స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో అత్యంత వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు రావణ వాహనంపై ఊరేగారు.
స్వామి అమ్మవార్ల వైభవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆసియా కప్ టీ20 మ్యాచ్ లో లంకపై పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ టోర్నీలో భారత్, బంగ్లాదేశ్ ఇప్పటికే ఫైనల్ కి చేరినందున లంక పాక్ మ్యాచ్ లో ఎవరు గెలిచినా కూడా ప్రాధాన్యం లేకుండా పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన లంక ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. చండిమల్, దిల్షాన్ జోడీ 14 ఓవర్లలో 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా కూడా మిగతా బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ ను భారీ స్కోర్ దిశగా తీసుకుని వెళ్లలేకపోయారు. ఒక్కరు సింగిల్ డిజిట్ కే స్కోర్ ను దాటలేకపోయారు.